పిక్చర్స్ హ్యావ్ బీన్ హిట్. ఒకటి సంక్రాంతికి వస్తున్నా, ఒకటి మ్యాడ్, ఒకటి కోట్. అంటే మేము ఎట్లా ఉండాలి? అన్నెసరీ సింగిల్ స్క్రీన్ని బ్లేమ్ చేస్తున్నారు. స్టార్డమ్ ఏడికేలు వచ్చిందండి హీరోలకు? స్టార్డమ్ ఏడికేలు వచ్చింది హీరోలకు? ఒక్కొక్క హీరో ఫస్ట్ 2, 3 సినిమాలు చేస్తుండే. ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో? 2 ఏళ్ళకు ఒక్క సినిమా తీస్తున్నాడు. ఎందుకు? రెమ్యునరేషన్. 10 లక్షలు ఒక రెమ్యునరేషన్ చేయగానే వానికి డైరెక్ట్ 30 లక్షలు. మొన్న డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 2 కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు. వానికి పిలిచి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఎక్కడ పోతున్నానండి? సో అదే చెప్తున్నాం, మేము ఎటువంటి ప్రెస్ నోట్ ఇవ్వలేదు, బంద్ అని చెప్పలేదు. టైం వస్తుంది, మేము మాది మా ప్రాపర్టీ, అది మేము ఏమైనా చేయగలుగుతాం. కానీ బంద్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాము అని చెప్పి అన్నాము, పెట్టలేదని చెప్పి ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. అంతే. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు. సార్ టైం వచ్చినప్పుడు 100% చెప్తాను సార్. అది మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో పెట్టుకొనే చెప్తాను. ఏం లేదు సార్, ఏం చేయగలుగుతాం? థియేటర్ బంద్ చేసుకోవాలి అంతే. యూ మస్ట్ క్లోజ్ ద థియేటర్. సినిమా రావాలి, మంచిది, వెరీ గుడ్ అంటున్నాడు. కానీ రెమ్యునరేషన్స్ వీఆర్ నోబడీ టు టాక్. ఇట్ ఈస్ దేర్ డిమాండ్ అండ్ సప్లై. డూయింగ్ 1 film or 4 films, ఇట్స్ హీరోస్ ప్రొవోకేటివ్. వీ కాంట్ టాక్ ఆల్ దట్. సునీల్ గారు, లే దాని బాడీ మాట్లాడుతున్నామండి. అందరం కూర్చొని మాట్లాడి డిసైడ్ చేస్తాం, ప్రేమగా మాట్లాడి విల్ క్లోజ్ ద ఇష్యూ. నథింగ్ విల్ బి, దిస్ ఆల్ వన్ ఫ్యామిలీ. మేము ఫైట్ చేసేది కాదు. అదే ఇంతకుముందు చెప్పినా కదా, మేము కూర్చొని మాట్లాడినాము. ఏది ఇష్యూ బంద్ చేస్తామని ఎప్పుడు అనలేదు మేము. సునీల్ గారు సార్, ఒక నిమిషం అండి. అభిషేక్ అగర్వాల్ గారిని వేదిక పై రమ్మని కోరుతున్నాం అండి. సునీల్ గారు సార్, పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ ప్రెస్ నోట్లో ఆమెల్ గురు అనే పదం వాడి సినిమాని ఆపుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా ఎలిగేషన్ చేశారు. సో దాని గురించి ఏంటి సార్? తప్పు సార్, ఎవరు ఆపడు సార్. ఆయన సినిమా ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్స్ట్ వీక్ నా సినిమా కూడా ఉంది కదా. అసలు అయింది అయితే ఇంపాసిబుల్ ఎవరైనా ఆపడం. ఆయన తుఫాన్ ఆయనే.